నా పేరు కేఎన్ రాజు, ఖమ్మంపట్టి నాగరాజు, టీఎస్ఆర్టీసీ డ్రైవర్, సత్తుపల్లి డిపో. నేను 2012లో ఆర్టీసీలో అపాయింట్మెంట్ అయ్యాను. 2014లో పర్మనెంట్ అయింది. 2017 జూన్ 2వ తారీఖు రామోజీ ఫిలిం సిటీ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. సత్తుపల్లి నుంచి బిహెచ్ఎల్ డ్యూటీకి వస్తుండగా మార్గ మధ్యలో లారీ సడన్ బ్రేక్ కొట్టడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. అంతకుముందు ఎలాంటి యాక్సిడెంట్ కేసులు గానీ, నా లైసెన్స్ మీద ఆర్టీసీలోకి వచ్చింది 5 సంవత్సరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కానివ్వండి, టికెట్ కలెక్టెడ్ కేసు కానివ్వండి, యాక్సిడెంట్ కేసు కానీ ఏమీ లేవు. జరిగింది ఫస్ట్ టైం ఒకే ఒక యాక్సిడెంట్ కేసు అది. దాని వలన నేను నమ్ముకొని వచ్చింది వృత్తి ఒక డ్రైవింగ్ ఫీల్డ్ మాత్రమే. నా పిల్లలు చాలా అవస్థపడుతున్నారు. 3 పిల్లలు. ఒక పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో స్టేట్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. 470 మార్క్స్ కి 467 మార్క్స్ తెచ్చుకున్నాడు. బాగా కష్టపడి చదువుతారు. చదివే టైంలోనే ఫీజులకి డబ్బులు లేక మా మిస్సెస్ కూడా, మా భార్య కూడా ఆలోచించి పారాలసిస్ తెచ్చుకుంది. బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. రీసెంట్ గా ఈ మధ్య 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఉన్న కొంచెం భూమి కూడా అమ్మేసుకుని మా మిస్సెస్ ని బాగు చేసుకోవడం జరిగింది. అయినా గానీ పూర్తిగా కోలుకోలేదు. వాకర్ తో నడుస్తుంది. ఏదైనా ఉంటే పనిష్మెంట్ ఇచ్చి డెబిట్ గానీ ఇంక్రిమెంట్స్ మీద ఇచ్చి డ్యూటీలు తీసుకోవాల్సిందిగా ఎండీ గారు, మినిస్టర్ గారిని అందరినీ కోరుతున్నాము. మా మిస్సెస్ ఈ పరిస్థితిలో ఉంది. మా యందు మానవ దృక్పథంతో దయ ఉంచి మళ్ళీ మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తే జీవితాంతం ఎండీ సజ్జనార్ గారికి, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి, మంత్రులు, మినిస్టర్లు అందరికి రుణపడి ఉంటాము. మా కష్టార్జితంతో మేము పైకి వస్తాము. మేము నమ్ముకొని వచ్చింది ఒకటి మోటార్ ఫీల్డ్. జీవితంలో ఎప్పుడు మళ్ళీ పొరపాటు జరగకుండా చూసుకుంటాము. మా ఉద్యోగాలు మాకు ఇప్పించమని ప్రాధాయపడుతున్నాం.